స్వాగతం. వరి 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 అనేటటువంటి కాన్సెప్ట్తోని రైతులు అదే వైపున వరి వైపునే ఉన్న అటువంటి రైతులను మనం చాలా వీడియోలలో చాలా ప్రదేశాలలో చెప్పుకున్నాం. కానీ ఆయిల్ ఫామ్ అన్ని వంట నూనెల పంటలతో పోలిస్తే అత్యధికంగా నూనె ఇచ్చేటటువంటి పంట ఇది. ఆ పంటను ఇప్పుడు ప్రస్తుతం అయితే 6.20 లక్షల హెక్టార్లలో సాగవుతున్న ఈ పంట మంచి రకము, సరైనటువంటి నీటిపారుదల, సరిగ్గా శాస్త్రీయ విధానంలో మనం సాగు చేస్తే 8 సంవత్సరాల వయసులో ప్రతి హెక్టారుకు 25 టన్నుల తాజా పండ్లు గెలలను మనం తీయొచ్చు అనేటటువంటి విషయాన్ని ఆయన సాధించి ఈ మల్కాపూర్ గ్రామానికి చెందినటువంటి బిల్ల మల్లారెడ్డి అనేటటువంటి రైతు క్షేత్రంలో ఉన్నాము. వారి యొక్క అనుభవాలను, వారు సాధించినటువంటి సక్సెస్ను వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్కారం అండి మల్లారెడ్డి గారు. నమస్తే. మీరు అంటే గతంలో ఇదే పంట దీనికోసమే మరి ఈ పంటే వేయాలని మీరు ఎలా మీ ఆలోచన మీరు ఎట్లొచ్చింది? మరి వరి వేసేదా? ఇంతకుముందు ఏం వేసేది? నేను అంత మునుపు వరి పండించిన, పసుపు, మక్క, అల్లం కూడా పెట్టేసాను. అన్నిటికన్నా ఇది ఏంటంటే మనము లాభదాయకంగా ఉన్నదని మనకు ఆయిల్ ఫెడ్ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళి ఖమ్మం తీసుకుపోయాను. మనలా కొంతమంది రైతులను గ్రూప్లో ఒక 3 years ముందు తీసుకొస్తే అక్కడ చూసినాం. అక్కడ రైతులను కూడా అనుభవంగా మనం అడిగినాము. ఎట్లుంటది అంటే వరి అన్నిటికన్నా ఇది బెస్ట్, మంచి పంట. మీకు సంవత్సరానికి ఒక నెలకు ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. ఎటు ఖర్చులు పోను, బాగుంటది. మళ్ళా కోతుల బెడద మనకు ఈ ఏరియా వాగు ఉన్నది కాబట్టి ఈ పక్కకు వాగు ఉన్నది. దాని కోతులు ఒక 1000 కోతులు వస్తాయి రోజు. అది వరిని మొత్తం తినేస్తాయి. మొక్కజొన్న అసలు ఉండనే ఉండదు. వేరే పంటలు ఏమి ఉండయి. ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చిన. ఈ ఏరియాలో నేను జనగాం జిల్లాలో నేనే మొదటిసారి కొంచెం ట్రై చేసి ఏమన్నా కానీ అని పెట్టేసిన 9 ఎకరాలు. అంటే దాదాపు మనకు 4 సంవత్సరాల్లో క్రాప్ రావాలి యాక్చువల్గా. అయితే నేను 3 సంవత్సరాలనే మీరు ఈ పంట తీసిండ్రు. మొన్న లాస్ట్ ఇయర్ జోకిండ్రు అని అన్నారు కదా, 1 month కిందనా? 2 months అవుతుంది. 2 టన్నుల 2 క్వింటాలు. తర్వాత మళ్ళీ 1 month కు 2 క్వింటాల 2 టన్నుల 7 క్వింటాలు. మొన్న 2 days క్రితము 16వ తారీఖు నాడు 4 టన్నుల 1 క్వింటాలు. ప్రతి నెల వస్తుంది. ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేసిన కాంచెల్లి ప్రతి నెల కరెక్ట్ గా మనం తెంపుతా ఉన్నాం క్రాప్. చెట్లు చూసినా కూడా చాలా అంటే ఎలాంటి రోగము, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాయి. మీరు వీటికి డిసీజ్ అనేది ఏమొచ్చినా కొమ్ము పురుగు వస్తుంది. దానికి మనం లాంబ్డా లాంటివి కొట్టుకోవాలి. దాంతో పాటు మనం ఎట్లాగో చెట్లకు మందు కొడుతున్నాం కాబట్టి నెలకు 2 నెలలకు ఒకసారి కొట్టుకోవాలి ఆ పురుగులను బట్టి. కాకపోతే మనకు అవి ప్యూరామెన్స్ అవి ఉంటాయి. వాటి బయో కంట్రోల్ గా వాటిని కూడా తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు కొనుక్కొచ్చుకొని. ఇక మనం లాంబ్డా కొట్టేది అవి కూడా పెట్టినాము. ఎకరానికి 2-3 బుట్టలు పెడితే అలా వచ్చి పురుగులు పడతాయి, పెండల పురుగులు, రైనోజార్స్ అని ఉంటారు. వాటితో కొన్ని కంట్రోల్ అయినాయి. ఏదైనా చెట్టు పోయినా కానీ, మొగిపోయినా కానీ మళ్ళీ మనకు 2 months లో మళ్ళీ ఎగురు వస్తుంది. అది చెట్టు పోతుంది అనే ప్రాబ్లం అస్సలు ఉండదు. అది మొండి చెట్టు. అంటే దీనిలో ఏమైనా రకాలు ఉంటాయా? ఆయిల్ ఫామ్ రకాలు ఉంటాయా? మీరు ఎలాంటి రకాన్ని చూస్ చేసుకున్నారు? మనము అది వెరైటీ మనకు అంత తెలియదు, ఐడియా లేదు. ఓకే. అంటే మీరు అంటే రంధ్రాలు తీసి మొక్కలు నాటినప్పుడు ఏమైనా మరి దానికి మనకు బయో కంట్రోల్ గా సూడోమోనాస్, ట్రైకోడర్మా, విరిడి ప్లస్ వ్యాము, అట్లా బయో కంట్రోల్ అవి పశువుల పెంటలో, మాగిన పశువుల పెంటలో చెట్టుకు ఒక 10 కిలోలు 5 కిలోలు చొప్పున చెట్టు గుంటలో వేసి ఇంప్రూవ్ ఒక 4 రోజులు చేసి ముందుగానే చెట్టు గుంటలో వేసి చెట్టు నాటినాము. 1 month డైలీ మనం 2 days కు 3 days కు ఒకసారి వాటర్ ఇచ్చుకుంటూ పోయినాము. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఇక వేరే ఏ పంటలకైనా నాకు మాన్యువల్గా మనుషులు లేకున్నా, ఇప్పుడు ఆవులున్నా బర్రెలున్నా వాటికి మనుషులు కావాలి, వాటికి సొప్ప కోసుకురావాలి, ఇలాంటి ఏ ప్రాబ్లం లేకుండా మీరు కొద్దిగా ఫ్రీ అయినరని అనిపిస్తుంది నాకు. నేను ఒక్కనే వచ్చి పొద్దున నేను 7కి వస్తా. 7 నుంచి 8 వరకు చెట్లు మొత్తం 500 చెట్లను చూసుకుంటా. వాటర్ డ్రిప్ పెట్టి ఏ చెట్టుకు నీళ్లు పోతున్నాయా పోకపోతే దాన్ని కొంచెం డస్ట్ అది ఉంటే దాన్ని సాఫ్ చేసి వాటర్ వచ్చేటట్టు చూసుకోవాలి. 1 hour 2 hours పెడితే సరిపోతుంది 1 year. తర్వాత 2 hours ఇట్లా పెంచుకుంటా పోవాలి. సమ్మర్లో కొంచెం ఎక్కువ పడతాయి వాటర్. వర్షాకాలంలో అవసరం లేదు. చెట్టుకు కూడా 3 days కు 2 days కు ఒకసారి వాటర్ ఇవ్వాలి. రోజు పెట్టడం కూడా మంచిది కాదు.
ఎందుకంటే చెట్టు డెవలప్ కాదు. మనం రోజు వాటర్ వచ్చిన చెట్టు ఉన్నది ఆడ, ఓకే అది ఎప్పటికీ పైప్ లీకేజ్ అయిపోతుంది. అది గ్రోతింగ్ లో దీనికన్నా దానికి చాలా తేడా ఉంటుంది, 1 year తేడా ఉంటుంది. అంతే, అంటే వాటర్ని బట్టే వాటర్ ఎక్కువ ఇస్తే అట్లా చెట్టు డెవలప్ కాదు. ఓకే. అయితే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే అబ్లిగేషన్ అబ్లేషన్ అదే చేస్తారు కదా, అంటే 1 year నుంచి 3 years వరకు వచ్చిన పూ మొగ్గలను తుంచాలి. ఫస్ట్ మేల్ వస్తాయి, ఆ మేల్ ని మనం అబ్లేషన్ అని ఉంటది, అది ఒక పరికరం ఉంటది అక్కడ ఉన్నది, తెద్దాం పోదాం చూద్దాం. అక్కడ అది ఒక పరికరం, దాంతో తీసేయాలి ఎప్పటికప్పుడు. తీసేసుకుంటే చెట్టు ఏంటంటే గ్రోతింగ్ ఉంటది, ప్లస్ దొడ్డు అవుతుంది అది. తర్వాత మళ్ళీ 2 years తర్వాత ఫీమేల్ వస్తుంటాయి ఆడగెలలు ఇలాంటి, వాటిని కూడా తీసేయాలి ఒక 1 year. తీసేసినాక చెట్టు మనకు సరిపోను డెవలప్ అయినాక ఈ మొదలు ఏంటంటే మనం చెట్టును కాదు పైకి పెంచడం, చెట్టు దొడ్డు కావాలి, వెడల్పు పెంచాలి. పెంచితే అది హెల్దీగా ఉన్నట్టు మనకు గెలలు బాగా వస్తాయి. అవి కూడా ఒక 1 year తీసేయాలి, ఫీమేల్ కూడా తీసేయాలి. అంటే కొంత రైతుల అనుభవాలను బట్టి ఏంటంటే ఇది వీటి వేర్లు వ్యవస్థ అనేది చాలా పైనే ఉంటది కదా, అనేది ఏ విధంగా? నేను ఫస్ట్ ఇయర్ 1 year వేసినాను. అవి ఏంటంటే పెసర్లు మినువులు వేసిన ఒక పంట, దాంతో ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే అది ఖాతాకు వచ్చినాక ఎలుకలు తయారైనాయి, అలా చెట్లను డ్యామేజ్ చేసుడు పెట్టినాయి. ఆ టైంలో తీసేసినాం దాన్ని. తీసేసి ఏమి వేయలేదు, జనుములు వేసిన. జనుములు వేసి మంచి హైట్ పెరిగినాక అవన్నీ కోసి చెట్టు చుట్టూ ఇట్లా మల్చింగ్ చేసి, మల్చింగ్ అయితే కలుపు ఇట్లా ఇలా ఇది జన్మేసిందే ఈ ప్లాట్. ఇదంతా మనకు ఇట్లా ఖాళీగా ఉంటది, కలుపు రాదు. మళ్ళీ దానికి ఏంటంటే కంపోస్ట్ కూడా తయారైతుంది, మనకు అది కంపోస్ట్ అవుతుంది, ప్లస్ తేమ కూడా ఆపుతుంది. మల్చింగ్ అంటేనే అంత కదా. ఇప్పుడు మీ ఏరియా వచ్చేసి ఎన్ని ఎకరాలు ఉంటుంది? నాది 510 చెట్లు. ఇలా కొన్ని ఎలుకలు కొట్టి పోయినాయి, ఒక 10 చెట్లు. మొత్తం 500 చెట్లు ఉంటాయి ఇలా 9 ఎకరాలకు. ఎకరానికి 57 చెట్లు పెట్టాలి మనం. ఇది డైమండ్ షేప్ అంటారు దీన్ని. అంటే ఇక మీరు 4 ఏళ్ళల్లో కోసేటటువంటి ఫస్ట్ క్రాప్ను మీరు 3 సంవత్సరాలనే దీన్ని మనము ఏంటంటే రెగ్యులర్ గా దీనికి ఫెర్టిలైజర్ వేయడము, బయో కంపోస్ట్, పశువుల ఎరువు, వ్యాము, ఇలాంటి బయో కంట్రోల్, ఇవి వెరుకులుడు అట్లాంటివి రాకుండా, గ్రోత్ దాని డిసీజ్ రాకుండా అవన్నీ మనం శ్రద్ధతో చేసుకోవడము. మళ్ళా లాంబ్డా అవి ఇవి మందులు స్ప్రే చేసినప్పుడు దానిలో ఫార్ములా 7 అని ఉంటుంది, మైక్రో ఫుడ్స్, అవి కూడా అందులో ప్లస్ 319 అవి కూడా కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ గ్రోత్ వచ్చింది ఇది. మరి కొంతమంది రైతులు మ్యాంగో వైపు వెళ్ళిపోతారు, మీరు మ్యాంగో వైపు ఎందుకు వెళ్ళలేదు? మ్యాంగో అంటే సైంటిఫిక్ ఉంటుంది కదా మీ ద్వారా. మ్యాంగో అంటే మనకు ఒకటి కోతుల సమస్య ఉన్నది పెద్దగా, అది ఒకటి. మన కాయలు ఒక్క కాయ కూడా దక్కది. ఉన్నాయి మామిడి చెట్లు కూడా ఉన్నాయి నాకు 10, అది మనం కొంచెం పెరగానే కథం అవి కొరికేస్తాయి, అవి ఒక్క కాయ కూడా మన చేతికి రాదు. ప్లస్ వేరే మొక్కజొన్న వేసినా అది రాదు. ఇంకేమున్నది దీనిలో, మనకేంటంటే ఈజీ పంట ఇది. ఒక నెలకు ఒక్కసారి కట్ చేసుకున్నాం అనుకో, కోతులు దొంగలు బెడద ఉండదు, కోతుల బెడద ఉండదు, అది ముట్టుకోదు. ఒక అడవి పందులు వస్తాయి ఒక 1 year కొంచెం హైట్ దాకా. ఈ హైట్ పోయినాక అవి కూడా ఏం చేయలేవు. ఇప్పుడు ఈ హైట్ ఉన్నది కాబట్టి వస్తుంది, దానికి కూడా మనం ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చు. వాటర్ ఉంటే మాత్రం ఇది 1 ఎకరం వారే దాంతో 3 ఎకరాలు వారించుకోవచ్చు. 1 ఎకరం పొలం వారే వాటర్తో మనం 3 ఎకరాలు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఈజీ పంట. 1 సంవత్సరం 3 సంవత్సరాలు మనం కష్టపడ్డాం అనుకోండి, మనం ఎక్కడున్నా హాయిగా వచ్చి టైంకి వచ్చి డ్రిప్పులు చూసుకుంటే అయిపోతుంది. ఒక నెలకు ఒకసారి 2 కూలోళ్ళు అయితే నాకు 2 కూలోళ్ళు వస్తారు కట్ చేసానికి, ఒక 4 ఆడేళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ పండ్లు పండే రాలుతాయి ఇవన్నీ కింద. ఈ పండ్లు పండినాక కొన్ని రాలిపోతాయి, గెల అట్లే ఉంటది. ఈ కింది అన్ని ఏరుకుంటారు. 4 అయితే మొత్తం 500 చెట్లు అన్ని ఏరి 1 క్వింటాలు 2-3 క్వింటాలు అవుతాయి. అవి 2-3 క్వింటాలు అలానే వేస్తాం, ఫ్యాక్టరీకి పోతాయి. మిత్రులు గమనించాలి, రైతన్నలు ఏం లేదు, మనం మొక్కజొన్న వేసిన ఇప్పుడు మల్కాపూర్ అంటేనే చాలా పేరెనికగా అన్నటువంటి సీడు పంటలు పెట్టినటువంటి రైతులు ఇక్కడ బాగా ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచన విధానం ఏంటంటే ఇది పెడదామని అనుకున్నాం. 4-5 సంవత్సరాల క్రితం మాకు కూడా ప్రోగ్రాం పెట్టినరు, ఈ గ్రామస్తులు అందరితోనే ఒకసారి ఖమ్మం తీసుకుపోయినరు. కానీ రైతులు ఎవరు సుముఖత వ్యక్తం చేయలేదు. 3 years ఆగాలంటే వాళ్ళు భయపడరు, వాళ్ళు ఏమో పోతుంది మనకు ఏదో నష్టం అవుతుంది అనుకున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ నష్టము మనము ఈ వరి ద్వారా పొందుతాము, అసలు నష్టాలలోనే ఉంటాము. అదే మ్యాంగో పెట్టినా కూడా పరిస్థితి అంటే అది బాగా కాచినప్పుడు మనకు మార్కెట్లో రేట్ ఉండదు,
ఎక్కడైనా 2-3 కాయలు పడితే అది మనకు ఇప్పుడు ఫ్రూట్ ఫ్లై వస్తుంది పండుగ ఉన్న పండుగ పండుతుంది. అది మార్కెట్లో పోతే ₹1 కూడా రాదు. ఈ దొంగల బెడద, కోతుల బెడద, మెయిన్ ముఖ్యంగా కోతుల బెడదతో గాలి ద్వారాలు. మొక్కజొన్నలు కూడా బాగా పండించే రైతులుండే. అయితే ఈ అనుభవం ఉన్నటువంటి ఈ రైతు చెప్పే మాటలలో మనకు ఏమర్థం అవుతుందంటే ఎలాంటి బంధాలు లేకుండా ఉండాలంటే ఆయిల్ ఫామ్ ను సాగు చేసుకొని 30 సంవత్సరాల దాకా మీరు ఎలాంటి బరువు బాధ్యత అంటే ఎలాంటి బాధ లేకుండా మీరు సాగు చేసుకోవచ్చు. ఒక్క మనిషి అయినా కూడా ఒక 10-15 ఎకరాలు చేసుకోవచ్చు అని. మళ్ళా రెండో బెనిఫిట్ ఏంటంటే ఓపిక ఉంటే మనకు 5 ఎకరాలు పెట్టుకున్నా గానీ చుట్టూ ఫినిషింగ్ చేసుకొని ఒక 30 గొర్రెలను పెట్టుకోవచ్చు. ఇందులోనే మేపుకోవచ్చు. ఈ కలుపు సమస్య పోతుంది. నాకంటే లేబర్ లేక నేను చేయలేదు. ఈ కలుపు అనేది ఉండదు, అంతా పోతుంది. గొర్రెలు తినేస్తే ఏ రోజు ఆ రోజు కథం. మొక్కకైతే పామాయిల్ మొక్కకైతే మనకు నష్టం లేదు. పశువులు అంటే కొంచెం తొక్కడం వల్ల కొంచెం గట్టిగా అయిపోతుంది భూమి. ఏరు వ్యవస్థ మనకి ఏరు వ్యవస్థ ఏంటంటే ఈ కొమ్మ ఎక్కడ దాకా ఉన్నదో అక్కడ దాకా ఉంటది. ఇక్కడ దాకా మనకు ఏర్లు వెళ్తాయి. ఇలా ఇగో ఇది అదే మనకి ఈ ఆకులు ఎక్కడ వరకు అయితే పామాయిల్ ఏర్లే రైట్ ఇలా ఉంటాయి. పామాయిల్ ఏర్లు బ్లాక్ ఉన్నాయన్నీ అవే పామాయిల్. ఇక్కడ దాకా అంతే అంతే. డిస్టర్బెన్స్ చేయొద్దు. దీన్ని ఎప్పుడు దున్నడం కానీ అంటే తవ్వడం కానీ ఏం చేయొద్దు అంతే. అంటే బాగా దాన్ని తవ్వుతే ఏంటంటే గడ్డి ఉన్నా పర్లేదు, అదే పోతుంది. మల్చింగ్ చేసుకోవాలి, లేకపోతే గొర్రెలను పెంచుకోవడం. గొర్రెలను కూడా గొర్రెలను పెంచుకుంటే ప్రతి 3 నెలలకు ఒక బ్యాచ్ వస్తుంది. అయితే ఫీడ్ పెట్టుకోవాలి. మనం ఒక ఎకరం బయట గడ్డి పెంచుకున్నాం అనుకోండి, పేరాగడ్డ వేరే లూసర్ను అది ఇది వేసుకొని ఒక ఫామ్ లెక్క చేసుకొని పెంచుకుంటే అది అదనం ఇన్కమ్. ఇల్లు కోళ్ళను కూడా పెంచుకోవచ్చు. ఇంకా సూపర్. ఒక షెడ్ చిన్న తయారు చేసుకుని మనకు 27 ఫీట్లు ఉంటుంది మధ్యన. 27 ఫీట్లలో మనకు ఒక 20 ఫీట్లు 20 ఇంటూ 20 వేసుకుంటే 100 కోళ్ళను దేశవాళీ కోళ్ళను కూడా పెంచుకోవచ్చు. అదొక ఇన్కమ్. మళ్ళీ చుట్టూ బార్డరు కొబ్బరి మునగకాయలు మనం ఎప్పుడంటే అప్పుడు వండించుకోవచ్చు. వాడిని ఏంటంటే కట్ చేయాలి. ఒక 2 నెలల ముందు మనం కట్ చేసినాం అనుకో 2 months లో మళ్ళీ కొత్త ఎగురు వస్తుంది. పూతకు కూడా మందులు ఉన్నాయి మన దగ్గర. ఫీమేల్ ఫ్లవర్స్ రావాలంటే అవి ఉంటాయి. ఆ మందులు స్ప్రే చేసినామంటే కాయలు బాగా వస్తాయి. అది కూడా మార్కెట్లో అన్ సీజన్లో కాయించుకుంటే ₹5 ఒకటి పోతుంది.